పోలవరం నియోజకవర్గం కోట రామచంద్రాపురం ఐటీడీఏ కార్యాలయం దగ్గర ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు పరిశీలించి కళాశాలకు అధ్యాపకులను నియమించాలని మరియు శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ మాట్లాడుతూ ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు సిబ్బందిని నియమించకపోవడం వలన తరగతులు బోధన జరగడం లేదని అన్నారు. మొదటి కౌన్సిలింగ్లో సీటు వచ్చిన ఇక్కడి కళాశాల వాతావరణం పరిస్థితులను చూసి భయపడిపోయి రెండవ కౌన్సిలింగ్లో వేరొక చోటకు జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నారు అని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపించి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు. టుడే టీవీ ప్రతినిధి పాముల మురళీకృష్ణ, ఏలూరు జిల్లా. బన్నె వినోద్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి. పోలవరం నియోజకవర్గంలో ఐటీడీ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలకే పేరుకే ఉన్నది తప్ప ఇక్కడ క్లాసులు మాత్రం శూన్యం. ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఐటీడీఏ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకి విద్యను అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కళాశాల ఇక్కడ కేవలం బిల్డింగ్ మాత్రమే కనబడుతూ ఉందో తప్ప ఇక్కడ విద్యార్థులు మాత్రం శూన్యం. ఏదైతే ఐటీడీలో ఉన్నటువంటి పిఓ గారు కానీ డీడీ గారు కానీ ఈ పాలిటెక్నిక్ కళాశాల పైన సరైనటువంటి దృష్టి సారించడం లేదు. దీనివల్లనే ఇక్కడ విద్యార్థులు కౌన్సిలింగ్లో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సీటు కోసం కౌన్సిలింగ్లో పెట్టుకున్నప్పటికీ ఇక్కడ సీటు వచ్చినప్పటికీ ఇక్కడ చూసినటువంటి వాతావరణం విద్యార్థులకు నచ్చక రెండో కౌన్సిలింగ్ వేరే కళాశాలకు జాయిన్ అయిపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి తక్షణమే కళాశాలకి పూర్వ వైభవం ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల ఉందో దానికి కళాశాలకి సిబ్బందిని తరగతులను బోధించినటువంటి అధ్యాపకులను నియమించాలి. ఈ భూషణం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఏలూరు జిల్లా కోటరామచంద్రపురంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఈ కళాశాలలో ప్రిన్సిపాల్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, అట్లాగే స్టూడెంట్స్ కూడా ఉండరు. ఎందుకు ఉండరు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఐటీడీఏ పిఓ గారు ఉన్నారో, తర్వాత డీడీ గారు ఉన్నారో వాళ్ళు దీనిపైన శ్రద్ధ చూపించినటువంటి పరిస్థితి రావడం వల్లనే ఇక్కడ కనీస వస్తువులు లేని కారణం చేత ఇక్కడ టీచర్సు అలాగే విద్యార్థులు లేకుండా కేవలం బిల్డింగ్ మాత్రమే, ఇక్కడ పాలిటెక్నిక్ బిల్డింగ్ మాత్రమే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనిపైన అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ఐటీడీ పిఓ గారికి, గతంలో పనిచేసినటువంటి డీడీలకి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ కోటరామచంద్రపురంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ వాతావరణం చూసి సెకండ్ కౌన్సిలింగ్లో ఇక్కడ నుంచి వేరే కాలేజీలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మేము ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ కాలేజీని మళ్ళీ నిర్మాణం చేయాలి. అంటే తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ ఈ బిల్డింగ్ని ఎలక్ట్ చేయడం జరిగింది. కళాశాలకు 5 ఎకరాలు కేటాయించి ఐటీఐ పుట్టాయిగూడెం పక్కన ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ ఏదైతే ఉందో ఐటీఐ కాలేజీకి దగ్గరలోనే ఈ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి అక్కడ నిర్మాణం చేసి ఫుల్ ప్లెజ్డ్గా ఆదివాసీ విద్యార్థులందరికీ కూడా ఈ పాలిటెక్నిక్ విద్య అందుబాటులోకి వచ్చేందుకు మరి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొరవ చూపించాలి. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించాలి. తర్వాత ట్రైబల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమిషనర్ కూడా దీనిపైన చొరవ తీసుకోవాలని, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే పేరుకి మాత్రమే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఈ ప్రాంతంలో, కానీ విద్యార్థులు లేరు, ఇక్కడ కనీసం వసతులు లేవు అనేటువంటి నెపంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ పోస్ట్ ఉందో, ఎవరైతే ఇక్కడ ఇంకా ఇతర సిబ్బంది పోస్టులు ఉన్నాయో వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, ఏ కాలేజీల్లో వెళ్ళి పనిచేస్తున్నారో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇక్కడ ఈ ప్రాంతంలో వెనకబడినటువంటి ఆదివాసీలు ఎక్కువ ఉన్నారు. ఆదివాసీ పాలిటెక్నిక్ చదువుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది.
అటువంటిది లేకుండా ఇక్కడనే కళాశాల నిర్మాణం చేసి ఇక్కడనే పాలిటెక్నిక్ విద్యను అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పీఓ గారిని, వీళ్ళందరిని, అధికారులను, కలెక్టర్ గారిని అందరిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించుకోవడం కోసం, నూతన బిల్డింగుల్ని ఏర్పాటు చేయడం కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.